నిఘా నిద్ర గ్రూప్ 1 నుంచి లగచర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్, ఉన్నతాధికారుల పరీక్షల లోపం, సిబ్బంది నిర్లక్ష్యం, ఆందోళనలు విధ్వంసాలు ముందుగా గుర్తించిన నిఘా వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది, సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు, లగచర్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ అంటూ చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటిదాకా కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ ఎస్బీ వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా బ్యూరోక్రసీ కూడా చాలా వీక్గా అడ్మినిస్ట్రేటివ్ చేస్తూ ఉంది. సో ఇలాంటి అన్ని కూడా ఈరోజు ప్రతిబంధకాలుగా కనబడుతూ ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అందుకే పెద్ద ఎత్తున ముందుకు కదలడం లేనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. రీసెంట్గా జరిగినటువంటి లగచర్ల ఘటనలో కలెక్టర్పై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమందిని ఈరోజు ఆ విషయం ఇంటెలిజెన్స్ వాళ్ళకు తెలియకపోవడం ఈరోజు ఇంటెలిజెన్స్ వైఫల్యంగా మనందరం తెలంగాణ సమాజం అంతా కూడా కొనియాడుతూ ఉంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు చూస్తూ ఉంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్టు కనిపిస్తోంది. గ్రూప్ 1 ఆందోళన నుంచి లగచర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టు స్పష్టత అవుతున్నది. అంటే ఇంటెలిజెన్స్ ఇంకా మరి రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారా లేకపోతే మళ్ళా కేసీఆర్ కోసం పనిచేస్తున్నారా అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆందోళన విధ్వంసాలు ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 3 నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా పోలీసులు పట్టినట్టు వ్యవహరించారు. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. ఇలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పోలీస్ నిఘా వైఫల్యం అట్టర్గా ఫెయిల్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ వాళ్ళు బేరీజ్ చేసుకొని కొంత ముందుకు కదలాలని చెప్పేసి కూడా మాలాంటి వాళ్ళని కోరుతా ఉన్నాం.